రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిఆర్డీఏ వైకేపీ ఉద్యోగస్తుల క్రమబద్ధీకరణపై అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు డిఆర్డీఏ వైకేపీ ఉద్యోగస్తులు కర్నూలు నగరంలోని కృష్ణదేవరాయ విగ్రహం నుండి కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం జేఏసీ కన్వీనర్ అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ 4.5 సంవత్సరాల నుండి వైకేపీ ఉద్యోగస్తులు 23 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగస్తులను గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగస్తులను క్రమబద్ధీకరణపై ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. మా ప్రధానమైన డిమాండ్ మా సెర్పు ఉద్యోగులందరినీ రాష్ట్ర స్థాయిలో రెగ్యులరైజేషన్ చేయాలి. 23 సంవత్సరాలుగా మేము రెగ్యులరైజేషన్ నోచుకోగా ప్రభుత్వ పథకాలు చాలా పథకాలు చేస్తున్నాం. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే సెర్పు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాను మాకు హామీ ఇచ్చినాడు. దాని పర్యవసనంలో ఈ రోజు కూడా 4.5 సంవత్సరాలు వేచున్నాం. ఎన్నో మాటలు మా సెర్పు సంస్థకు మేము అర్జీ రూపకంగానే మేము తెలియజేయడం జరిగింది. వాళ్ళు రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం, కాలయాపన చేస్తున్నారు. 4.5 సంవత్సరాలు కూడా అయిపోయింది. కాబట్టి ఇమ్మీడియట్గా ఏమంటే మనం రెగ్యులరైజేషన్ చేయాలి. మాకి అట్లా కాకుండా కానీ మన తెలంగాణ రాష్ట్రంలో మా సహ ఉద్యోగులకు అందరూ కూడా పే స్కేల్ ఇచ్చి డిఏతో కొన్ని పే స్కేల్ ఇవ్వడం జరిగింది. 62 సంవత్సరాలు కూడా పెంచడం జరిగింది. గత ప్రభుత్వంలో మనకి 58 నుండి 60 సంవత్సరాలు ఇచ్చినారు. ఈ ప్రభుత్వంలో 60 నుండి 62 సంవత్సరాలు ఇవ్వడానికి ప్రభుత్వం చాలా వెనకాడుతుంది. ఇది ఏమైనా చర్య కాబట్టి మేము అన్ని ప్రభుత్వ యాక్టివిటీ చేస్తున్నాం. కానీ మీరు మా వాళ్ళు కాదన్నట్టు మనల్ని చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. మేము కొన్ని కోట్ల మహిళలతో పనిచేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా నవరత్నాల భాగంలో కూడా మేము ఆ వైఎస్ ఆసరా, చేయూత, బ్యాంక్ లింకేజీ, పెన్షన్, ఉన్న వడ్డీ ఈ పథకాలన్నీ కూడా మహిళలు కూడా ముందు స్థాయిలో పెడుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం న్యాయమైన పరిష్కరించాలని